హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ స్పైసీ ఫుడ్. ఈరోజు బంగాళదుంపలతో స్నాక్స్ చేయబోతున్నాను. పిల్లలకి చాలా ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దాని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ బంగాళదుంపలు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేయాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేయాలండి. 3 విజిల్స్ రావాలి. బంగాళదుంపలు బాయిల్ అయినాయండి. ఇప్పుడు వీటిని తురుముకోవాలి. బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకోవాలండి. ఈ విధంగా తురుముకోవాలండి బంగాళదుంపల్ని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బంగాళదుంపలు తురుము వేసుకోవాలండి. అందులోనే ఒక హాఫ్ కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేయాలి. ఒక పావు స్పూను మిరియాల పొడి యాడ్ చేయాలండి. ఇవన్నీ కలుపుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ఇంకోసారి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలండి. ఇందులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఇలా ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చండి. ప్రెస్ చేసుకోవచ్చండి. ఇలాగే మిగతా వాటి అన్నిటినీ ఇష్టమైన షేప్లో చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. క్రిస్పీగాను, లోపల చాలా స్మూతీగా, పైన క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తీసేయాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. రెడీ అయినాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. బంగాళదుంపలతో చేసుకునే స్నాక్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. ఈ విధంగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.